హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 10వ శ్లోకము, 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 33వ శ్లోకము. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. నిఘంటువు. అథ ఇక, త్వం నీవు, ఇమం ఈ, ధర్మ్యం ధర్మయుక్తమైన, సంగ్రామం యుద్ధమును, నా కరిష్యచేత్ అంటే చేయకుందువేని, తత అందువలన, స్వధర్మం స్వధర్మమును, కీర్తించ కీర్తిని, హిత్వా విడిచి, పాపం పాపమును, అవాప్స్యసి పొందగలవు. ఇక్కడ తాత్పర్యం చూస్తే, ఇక నీవు ధర్మయుక్తమగు ఈ యుద్ధమును చేయుకుందువేని, దానిచే నీవు స్వధర్మమున నిరసించిన వాడవై కీర్తిని పోగొట్టుకొని పాపమును పొందగలవు అని ఇక్కడ పరమాత్మ సెలవిచ్చుచున్నారు. ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచిపెట్టి ఈ ధర్మయుద్ధాన్ని చేయడానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడు అవుతావు. మనకు స్వధర్మ పరిపాలన ఎలా ఉంటుంది? ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుల వారికి క్షత్రియుడిగా తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడం, అధర్మంతో పోరాడడం క్షత్రియుని యొక్క ముఖ్యమైన విధి. అదే స్వధర్మం. యుద్ధాన్ని విరమించడం అంటే తన కర్తవ్యాన్ని విస్మరించడమే. ఏ వ్యక్తి అయినా తన విధి నిర్వహణ నుండి పారిపోవడం అనేది ధర్మశాస్త్రాల ప్రకారం ఒక పెద్ద తప్పు, పాపం కిందకే వస్తుంది. ఈ అపకీర్తి భయం. అర్జునుడు మహావీరుడు. తన పరాక్రమం వల్లనే అతను ముల్లోకాల్లోనూ అపారమైన కీర్తిని సంపాదించారు. ఇప్పుడు కేవలం బంధుమిత్రులపై మోహంతో యుద్ధం నుండి వెనుదిరిగితే పిరికివానిగా ముద్రపడతారు. భవిష్యత్తులో అందరూ అతడిని ధైర్యం లేనివాడిగా, పరాక్రమహీనుడిగా తలుచుకుంటారు. జీవితంలో కీర్తిని కోల్పోవడం అనేది మరణంతో సమానము అని మనకు గీతాసారం చెప్తోంది. మరి పాప ప్రక్షాళన ఎలా? యుద్ధంలో హింస జరుగుతుందని అర్జునుడు బాధపడతారు. కానీ శ్రీకృష్ణుల వారు స్పష్టంగా ఏమంటున్నారంటే, అధర్మపరులను, దుర్మార్గులను శిక్షించడం కోసం చేసే ధర్మయుద్ధం ఎప్పుడూ పాపం అనిపించుకోదు. దీని విరుద్ధంగా ఒక క్షత్రియుడు తన కర్తవ్యాన్ని మరచి అధర్మాన్ని ప్రోత్సహిస్తేనే అది పెద్ద పాపం అవుతుంది అని ఇక్కడ సెలవిచ్చారు. అయితే ఇది మన జీవిత పాఠానికి అన్వయిస్తే ఈ శ్లోకం ద్వారా భగవంతుడు మనందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నారు. ప్రతి మనిషికి తన జీవితంలో కొన్ని బాధ్యతలు, ధర్మాలు ఉంటాయి. కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయని ఆ కర్తవ్యాన్ని వదిలిపెట్టడం సరైనది కాదు. బాధ్యతలను ధైర్యంగా ఎదుర్కొని నిర్వహించడమే నిజమైన ధర్మం. మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 2వ అధ్యాయంలో 33వ శ్లోకంలో అర్జునుల వారికి తన కర్తవ్యాన్ని అంటే స్వధర్మం పాటించకపోవడం వల్ల కలిగే నష్టాన్ని స్పష్టం చేశారు. యుద్ధం చేయకపోతే పాపం చుట్టుకుంటుంది, వీరుడిగా సాధించిన కీర్తి మాయమవుతుంది అని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ కీర్తి అనే మాట ఎందుకు వాడారు? కీర్తి నష్టం అంటే అర్జునులు వారు గతంలో ఎన్నో యుద్ధాలు చేసి గొప్ప యోధుడిగా ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు యుద్ధం నుండి వెనుదిరిగితే పిరికివాడిగా ముద్రపడి జీవితకాలం సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, కీర్తి మరుగైపోతాయి కదా. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ
అర్జునులు వారిని ఆ కీర్తి నష్టం నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. స్వధర్మాన్ని పాలిద్దాం. హరే కృష్ణ. జై భగవద్గీతకు జై.